హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలా మంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. ఈరోజు అమ్మ చేతి వంట ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ అయితే చేపల పులుసు చాలా టేస్టీగా పెడుతుంది. ఒకసారి మా అమ్మ స్టైల్‌లో మీరు చేపల పులుసు ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ చేపల పులుసు వేడివేడిగా తిన్నా బాగుంటుంది. లేదు మీకు టైం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ వండి తర్వాత రోజు మార్నింగ్ తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు మా అమ్మ స్టైల్లో తయారు చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అమ్మ మట్టుకుండలో తయారు చేసింది చేపల పులుసు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మా అమ్మ స్టైల్లో మీరు తయారు చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మట్టి కుండల్లో ఏ వంట వండినా చాలా బాగుంటుంది. పాతకాలంలో అయితే వీటిల్లో వండుకునేవారు కదా, చాలా టేస్టీగా. ఈసారి మీకోసం మా అమ్మ మట్టి కుండలో చేపల పులుసుని పెట్టి చూపిస్తుంది. ఇక్కడ అమ్మ ఒక ముక్క తీసి చూపిస్తుంది చూడండి, తయారైన తర్వాత చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మా అమ్మ స్టైల్లో చేపల పులుసుని పెట్టుకుంటారని మీతో కూడా నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని కొంచెం పలచగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఫిష్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, కొంచెం పసుపు ఎక్కువగానే పడుతుంది. పసుపు వేసి క్లీన్ చేయడం వలన చేపలు స్మెల్ అనేది ఉండకుండా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫిష్ని పక్కన పెట్టుకోవాలి. చక్కగా క్లీన్ చేసిన తర్వాత మీకు ముక్కలను చూపిస్తున్నాను చూడండి, ఇలా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ అమ్మ వంట కోసం కొంచెం పసుపుని యాడ్ చేస్తుంది చూడండి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత అమ్మ ఇక్కడ అదే చేప ముక్కల్లో ఆయిల్ని కూడా యాడ్ చేస్తుంది చూడండి. ఇలా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా అమ్మ ఇక్కడ యాడ్ చేస్తుంది చూడండి. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న ముక్కల్లో. తర్వాత ఈ చేప ముక్కలకి పసుపు కారం అన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ అమ్మ పులుసు పెట్టుకోవడానికి చింతపండుని చూపిస్తుంది చూడండి. మా చింతపండు కొంచెం నల్లగానే ఉంటుంది. 1 ఇయర్ పాటు నిల్వ ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేసి దంచుకుంటాం కాబట్టి కొంచెం నల్లగానే ఉంటుంది. దాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మ చూపిస్తున్న విధంగా ఒక 3 టమాటా పళ్ళని తీసుకొని చక్కగా ఉడకపెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకపెట్టుకుంటే చాలా చక్కగా టమాటీలు కూడా ఉడుకుతాయి. ఇలా టమాటీలు కూడా ఉడికిన వాటిని పక్కన పెట్టుకొని ఇక్కడ అమ్మ ముందే చెప్పాను కదా, కుండలో తయారు చేస్తున్న చేపల పులుసు అని. ఇక్కడ కుండ కూడా స్టవ్ పైన పెట్టుకొని చూడండి. ఇలా పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ ఆయిల్ కూడా అమ్మ యాడ్ చేసింది చూడండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా వేడెక్కనివ్వాలి. ఈ కుండలో కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మన అమ్మమ్మలు నానమ్మలు చాలా వరకు ఇలా మట్టి కుండల్లోనే వంట చేసుకునేవారు కదా, చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు కూడా చాలామంది ఇలా మట్టి కుండల్లోనే వండుకుంటున్నారు. ఇందులో వండితే చాలా టేస్టీగా ఉంటుంది వంట. మీరు కూడా ఒకసారి ఇలా మట్టి కుండలో చేపల పులుసు కానీ బిర్యానీ కానీ అలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆయిల్ చక్కగా వేడెక్కింది. అమ్మ ఇక్కడ కొంచెం మెంతులను కూడా యాడ్ చేసింది. మెంతులు మరీ ఎక్కువగా వేయకూడదు, పులుసు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం మెంతులు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో చూడండి కొంచెం చిటపట్లాడుతున్నాయి కదా. మెంతులను వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే మెంతు పౌడర్ని యాడ్ చేసుకుంటారు. మా అమ్మ మాత్రం ఇలా కొంచెం మెంతుల్ని ఆయిల్లో యాడ్ చేసుకుంటుంది. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మెంతులు చూడండి చిటపట్లాడుతున్నాయి కదా వేడి నూనెలో. ఇలా చిటపట్లాడడం వలన అందులో ఉండే చేదంతా పోయి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులో అదే వేడి నూనెలో కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మ ఆవాలను కూడా యాడ్ చేస్తుంది చూడండి. ఇలా ఆవాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువగా అవసరం లేదు, కొంచెం ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు కూడా చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అమ్మ ఇక్కడ జీలకర్రను కూడా యాడ్ చేసింది చూడండి. ఇలా ఒక బిర్యానీ ఆకు మీకు నచ్చితేనే బిర్యానీ ఆకు వేసుకోండి, స్మెల్ బాగుంటుందని అమ్మ వేసింది. ఇలా బిర్యానీ ఆకు జీలకర్ర మెంతులు ఇంకా ఆవాలు వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వలన
పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగానే పడుతుంది పులుసులో, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా ఇక్కడ కారం లేనివి తీసుకుందమ్మ. ఒక 5, 6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా టమాటీలని ఉడకపెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని చక్కగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత చింతపండును కూడా అమ్మ చూపించింది కదా, చింతపండును కూడా అందులో నుంచి రసాన్ని మొత్తాన్ని చక్కగా తీసుకోవాలి. ఈ రెండు తయారు చేసుకునే లోపు ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. అమ్మ ఇక్కడ కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసింది చూడండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పులుసులో ఎక్కువగానే పడుతుంది. అమ్మ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసింది. దీన్ని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయి అడుగంటకుండా చక్కగా ఫ్రై అవుతుంది. అమ్మ ఇక్కడ కలిపి చూపిస్తుంది చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి, తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇంకొక స్పూన్ కారాన్ని ఇక్కడ ఆనియన్స్లో కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడకవలసిన అవసరం లేదు, ఎందుకంటే టమాటీలని మనం ముందుగానే ఉడికించుకొని మిక్సీ పట్టించుకున్నాం కదా, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అమ్మ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ముందుగా మసాలాలు పట్టించుకున్న చేప ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ఆనియన్స్ ఫిష్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలపకూడదు, ఫిష్ చెదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకొని తర్వాత ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి, కొంచెంగానే వాటర్ని యాడ్ చేసుకుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. చాలామంది వాటర్కి బదులుగా చింతపండు పుల్లని వేస్తారు వెంటనే, కానీ అలా అయితే అంత టేస్ట్ ఉండదు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, దాన్ని కూడా ఈ చేప ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సైడ్ల నుంచి కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలపకూడదు, సైడ్ల నుంచి కొంచెం పుల్లంతా లోపలికి వెళ్ళే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఎంత చేపల పులుసు అయితే పెడతారో అంత చింతపండు పులుపుని తీసుకొని చక్కగా పిండుకొని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే చేపల పులుసు అనేది ఒక 5 నిమిషాల్లో చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇక్కడ అమ్మ మూత తీసి చూపిస్తుంది చూడండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మా అమ్మ స్టైల్లో తయారు చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చూడండి మరుగుతుంది కదా, చేపల పులుసు అనేది మరి ఎక్కువగా ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించినట్లయితే ముక్కలన్నీ చెదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మ లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసింది చూడండి, ఇంకొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.